ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుందంటారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఫస్ట్ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చి ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా మనం కోరుకుందాం. తర్వాత వీళ్ళకి నాయకత్వ లక్షణాలు, ఓకే, ఆ యొక్క సామర్థ్యత పుష్కలంగా ఇచ్చి ఒక అధికారాన్ని, స్టేటస్ని, పవర్తో పాటు విపరీతమైన అంతులేని ధనాన్ని, అంతేకాకుండా వీళ్ళకి అడిగిన కోరిక ప్రతిదీ, మనసులో వచ్చిన ప్రతి కోరిక నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళ మీద ఎప్పుడూ ఉండాలని మనం కోరుకుందాం. ముందుగా మనం గ్రహణం గురించి మాట్లాడుకుంటే, ఇది ఆధ్యాత్మికంగా ఎదగాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, 10 రెట్లు 10 మందికి మనం ఉపయోగపడాలి, విపరీతంగా మనం ఏదైనా సాధించాలి. ఎవరి దగ్గర లేని మన దగ్గర ఒక విశేషం ఉండాలంటే ఎవరి దగ్గర లేని పని మనం చేస్తూ ఉండాలి కదా, అవునా కదా? అందరం చేస్తే మనం చేస్తే రిజల్ట్ అందరిలాగా ఉంటుంది. అందుకని ఇది అందరికి సంబంధించింది కాదు ఈ జ్ఞానం. ఈ జ్యోతిష్య జ్ఞానం అనేది ఓన్లీ కొంతమందికి మాత్రమే. వాళ్ళకి ఎన్నో జన్మలు అదృష్టం ఉంటేనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి జాతక చక్రం ఇస్తారండి. ఇప్పటికీ ఆ జాతక చక్రం ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. జాతక చక్రం ఉన్నా చూపించుకోవాలి ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు సోల్స్ బాగా ఎలివేటెడ్ అయినప్పుడు మాత్రమే తీసుకుంటారు. మనకి ఎక్కడో చదివాను నేను, అది బిలియనర్స్ జాతకాన్ని చూసుకుంటారంట, మిలియనర్స్ జాతకాన్ని చూడరంట. డబ్బులు అనేది మూఢనమ్మకం అంటారంట. అందుకని చెప్పేసి ఎవరైతే ధనం సంపాదించుకోవాలనుకుంటున్నారో ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకొని 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహణ టైంలో మీరు చెప్పిన విధంగా వీళ్ళకి బెనిఫిట్ చాలా జరుగుతుంది. ఎందుకంటే 11వ స్థానంలో ఎక్కువగా గ్రహాలు సంచారం ఉందన్నమాట. కేతుడు, చంద్రుడు భాగస్వాములతో కలిసి చక్కగా వృద్ధి జరిగే ఒక టైం అయితే వీళ్ళకి పాజిటివ్ సెన్స్లో ఉంటుంది. నెగటివ్ సెన్స్లో ఏంటంటే వీళ్ళకి ఆలస్యం అవుతుంది ఏదైనా పని చేస్తే. రెండోది అనిశ్చితి, అంటే అన్సర్టెనిటీ అంటారు కదా, ఇది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి, పాజిటివ్గా నెగిటివ్గా చూసుకుంటే. అందుకని పెద్ద పెద్ద డెసిషన్లు ఏమీ తీసుకోకుండా ఉన్న బిజినెస్ని కొత్త భాగస్వాములతో కలిసి, లేదంటే బాగా ఉన్న ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టైం అని మనం తెలుసుకోవాలి. తర్వాత తులారాశి ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్, అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో శ్రీ విశ్వావసునామ సంవత్సరము, రాబోయే సంవత్సరము పరాభావనామ సంవత్సరము, 2 సంవత్సరాల్లో కూడా బెస్ట్గా ఉన్న రాశి ఇది. అంటే టోటల్ ఇయర్ ఫలితాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా మనం ఇప్పుడు మార్చి మంత్ చెప్పుకుంటున్నాం కాబట్టి మార్చి మంత్ కూడా వీళ్ళకి చాలా తటస్థంగా ఉంటుంది, లేదంటే పాజిటివ్గానే ఉంటుంది. ఏ ఒక్క గ్రహం కూడా వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే లేదు. ఇంకా కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం, మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తాతి, తూతే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనం ఇళ్ళలో గ్రహాలు మీరు చెప్పిన విధంగా గ్రహణము, తర్వాత ఉగాది పండగ, తర్వాత న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. 2 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. అందుకు శుక్రుడు తర్వాత సూర్యుడు కూడా మారుతున్నారు. 2వ తారీఖు శుక్రుడు, 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాలు మారటంతో ఏం జరగబోతుంది? ఒకటి, మనం ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి ఏందో చెప్పేసుకున్నాం. మిగతా గ్రహాలు వీటి గురించి సంబంధించి చూస్తే మనకి మహర్షులు ఏం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం వార్తల్లో ముఖ్యాంశాల్లాగా కొన్ని హైలైట్స్ మనం ఈజీగా చెప్పవచ్చు. అయితే వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి, ఏదైతే మనం చెడు ఉందో అది సరిగా ఎక్కువ జరగదు, మంచి మాత్రం కొంచెం చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. టోటల్గా తటస్థంగా ఉంటుంది ఈ హోల్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా? ఫస్ట్, వీళ్ళకి మనసులో దుఃఖము, అశాంతి భావత, తర్వాత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఎక్కువగా వీళ్ళు లైట్గా తీసుకుంటారు, అంత పెద్ద సీరియస్గా తీసుకోరు. రెండోది, వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు ఉండటంతో శత్రునాశాంత, శత్రువుల పైన విజయం సాధిస్తూ ఉంటారు. రెండోది, కుజుడు వల్ల ధననాశం అవుతుంది, కానీ వీళ్ళు ముందుగానే కనిపెట్టేసి ప్రివెంట్ చేసేసుకుంటారు, కాపాడుకుంటూ ఉంటారు. తర్వాత విపత్యం, లేడీస్ ద్వారా, లేదంటే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కానీ చక్కగా వీళ్ళు చాకచక్యంగా దాన్ని కనిపెట్టేసి భగ్నం చేసుకొని ఏమంటారు దాన్ని స్ట్రాటజీని బ్రేక్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. బట్ ఏ విధంగా అంటే వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ
ఎంత అలర్ట్గా ఉన్నా అలర్ట్గా లేకపోయినా కానీ గ్రహస్థితి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పెట్టే విధంగా లేదని తెలుసుకోవచ్చు. అందులో ముఖ్యంగా సూర్యుడికి విపరీతమైన యోగ్యతనిస్తూ ఉన్నారు. సూర్యుడు చూసుకుంటే వీళ్ళకి హైలైట్ మెయిన్ ఈ రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో ఏమని చెప్తారు, షష్టమే రవోవు. 6వ స్థానంలో కనుక రవి ఉంటే సుసౌఖ్యం మంచి సౌఖ్యంగా ఉంటారన్నమాట. యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక మనం యత్నం అంటే ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే అందులో ఆ కార్యం మనకి సిద్ధిస్తుంది, మంచిగా ఉంటుంది. సాధనం దేహారోగ్యాది, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. చూడండి సూర్యుడు ఇన్ని రకాలుగా వీళ్ళకి ఉపయోగపడుతుంటే ఇంకేమనం బాగలేదని చెబుతాం చెప్పండి. తర్వాత కుజుడు వీళ్ళకి కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా కొంచెం దురితం, ఏదో ఒక చెడు ఉద్దేశము, ఏదో ఒకదాన్ని బ్రేక్ చేద్దాము, విపరీతంగా ఖర్చులు పెట్టేద్దాము అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దెబ్బలు జరిగే అవకాశం ఉంటుంది కానీ బట్ చిన్న చిన్న దెబ్బలు జరుగుతాయి కానీ పెద్ద విషయం అయితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదని గుర్తుపెట్టుకోవాలి. అలానే మనం శుక్రుడు గురించి మాట్లాడుకుంటే శుక్రుడు కూడా జనరల్కి అంత అనుకూలమైన పరిస్థితులు లేరు. కానీ వీళ్ళకి శుక్రుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యతని, చక్కగా మంచి మంచి శుభకార్యాల గురించి ఖర్చుల్ని అవన్నీ చూపిస్తూ ఉంటుంది. వివాదములు అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో రుణములు, వీళ్ళకి ఎవరైనా కనుక అప్పులు ఇస్తుంటే అప్పుల వాళ్ళు ఎక్కువగా అప్పులు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అది కూడా ఆ అప్పులు కూడాను వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. టోటల్గా ఎట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ వీళ్ళ దగ్గరికి రాదు, వచ్చినా కానీ వాటిని చక్కగా మేనేజ్ చేసుకుంటారు. సూర్యగ్రహణం యొక్క స్ట్రెంత్ వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది. ఈ టైంలో మేనేజర్ లెవెల్లో ఎవరైనా జాబులు చేస్తున్నా, లీడర్షిప్ నాయకత్వాలు ఉన్నా, లేదంటే పొలిటీషియన్ తీసుకోండి, గవర్నమెంట్ అఫీషియల్ తీసుకోండి, బ్యూరోక్రాట్స్, వీళ్ళందరికీ చక్కగా ఉంటుందని మీరు తెలుసుకోవాలి. సో ఇది మనకి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి ధన ప్రాప్తి, ధనం వస్తుంది. తర్వాత విజయం, ఏదైనా కనుక పనిచేస్తే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి హెల్త్, రెండోది కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితిలో ఉంటారు. అంటే మనకి ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బాగుంటుంది, యుఎస్లో ఉందామా, లేకపోతే ఇండియాకి వెళ్ళిపోదామా, జాబు ఫ్రస్ట్రేటెడ్ వచ్చేసింది, కొత్తగా బిజినెస్ చేసుకుందామా, అసలు ఎలా వెళ్తే బాగుంటుంది, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి డాక్టర్లు సర్జరీ సజెస్ట్ చేస్తారు, చేయించుకుంటే ఏమవుతుంది ఇంకో భయం. ఇలా వాళ్ళకి ఫ్యూచర్ గురించి అన్సర్టనిటీ ఉండేసి బాగా టెన్షన్ పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో జ్యోతిష శాస్త్రం పర్ఫెక్ట్గా వీళ్ళకి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. నేను ఒక అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పరు, డేట్ ఆఫ్ బర్త్ అవి పెట్టి మేము అంతా చెప్తూ ఉంటాం. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత మీ కన్సల్టేషన్ నేను ఒక 2 సంవత్సరాల క్రితం తీసుకొని ఉంటే 2.8 మిలియన్ సేవ్ చేసామని చెప్పాడండి లాస్ట్లో. అంటే జనరల్గా నేను ఎవరన్నా మాట్లాడినాను, నా దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడితే నేను జ్యోతిష్కుని ఏమవుతానండి, నా అనాలిసిస్ నేను చెప్పాలి కదా. అంతా విన్న తర్వాత మీరు ఏదైతే చెప్పారో జాబ్ చేయమని, ఆ జాబ్ వదులుకొని బిజినెస్ చేశానండి. ఏ బిజినెస్ అయితే మీరు వద్దన్నారో అదే బిజినెస్ నేను చేశానండి ఆల్రెడీ. అంటే వాళ్ళు ఆల్రెడీ అయిపోయిన దాని గురించి తర్వాత కదా మనకు తెలిసింది. లాస్ అయ్యానండి. మీ దగ్గర కన్సల్టేషన్ 2 years కనుక చేసుకుని ఉంటే 2.8 మిలియన్ నేను సేవ్ చేసి ఉండేవాడిని. అంటే దాదాపు 25 కోట్ల ప్రకారం నేను సేవ్ చేసి ఉండేవాడిని అండి. ఎంత టైం వేస్ట్ అయిపోయిందంటే ఆ సీనియర్ లెవెల్ మేనేజర్ అనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా కనుక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు మీ జాతకంలో ధనం ఏ ప్రకారంగా వస్తుందో తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన ఆప్షన్లు జాబు, లేదంటే ఫ్రస్ట్రేట్ అయ్యాం కాబట్టి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయటం. ఈ 2 మీకు ఫిట్ అవుతాయా లేదా? ఈ 2 కాకుండా ఇంకా చాలా చాలా మార్గాలు ఉంటాయి. అవన్నీ మీ హారోస్కోప్లో చక్కగా తెలుసుకోండి. 1-2 సార్లు అనాలిసిస్ చేసుకొని ఫ్యాక్ట్ బేస్డ్ చూసుకొని మీ ఓన్ హారోస్కోప్లో ఏది పర్ఫెక్ట్గా ఉంటుందని ఆ మార్గంలో వెళ్తే ఇలా బాగా కలిసి వస్తుంది. లేదంటే 2.8 మిలియన్ 10 years సేవింగ్స్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అందుకని బ్లైండ్ డెసిషన్ తీసుకోకూడదు, గురువుల దగ్గర డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు ఇది చెప్తున్నామంటే తులారాశి వాళ్ళకి ఇలాంటి బంధించబడినట్లు మానసిక పరిస్థితి ఈ మంత్లో ఉంటుంది. డెసిషన్ ఏదో చేద్దాం అనుకుంటారో డెసిషన్కి రాలేరు అనమాట. హారోస్కోప్ ద్వారా చక్కగా వీళ్ళకి తెలుసుకోవచ్చు. స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి జయప్రదంగా ఉంటుంది, వీళ్ళకి బంధించబడినట్లు ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, జయప్రదంగా ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అగైన్ వీళ్ళకి బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇంకొకటి కూడా, ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ ఉంటే ఈ టైంలో, అందులో సమ్మర్ వస్తుంది కాబట్టి అండి,
హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీళ్ళకి సూర్యుని యొక్క ప్రభావం చేత చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ వాళ్ళు అయితే ఓకే, గ్యాస్ట్రైటిస్ కాటిపోతుంది. బట్ ఇన్ కేసు హార్ట్ పేషెంట్స్ ఎవరినంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ రెగ్యులర్ డైట్ అంతా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి అండి, గమనించుకొని సీజన్కి అనుగుణంగా మనం మార్చుకుంటూ ఉంటే చక్కగా ఉంటుందండి. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ప్రత్యేకంగా స్టూడెంట్స్ ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఫస్ట్ జనరల్గా మనం ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి విష్ణువుని మూర్తిని బాగా ఆరాధించాలండి. ఎందుకంటే ఈ సందిగ్ధత ఉంటుంది కదా, సందిగ్ధత పోతుంది. ఎవరైనా కనుక హైదరాబాద్ దగ్గరలో ఉంటే మనకి పెంజర్ల అని కొత్తూరు దగ్గర మనకి బెంగుళూరు వెళ్ళే రోడ్లో మనకి అక్కడ ఒక 30 కిలోమీటర్ శంషాబాద్ దగ్గర ఉంటుంది విలేజ్. అనంత పద్మనాభ స్వామి ఉంటారు. ఎందుకు అనంత పద్మనాభం అనేది బంధించబడ్డాం. ఆ బంధించబడి నుంచి మనం ఇన్ఫినిటీకి వెళ్ళిపోవాలి కాబట్టి అనంత పద్మనాభాన్ని కనుక ధ్యానం చేస్తే ఈ థాట్స్ అన్ని పోయేసి ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ టెంపుల్ ఉందండి, చక్కగా అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. కూర్చొని ధ్యానం చేసి భూలక్ష్మి శ్రీలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామి, చాలా ఓల్డెస్ట్ టెంపుల్, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను, ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుంది చెప్తూ ఉంటే. నాకు వెళ్ళేసి అక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది. మాకు దగ్గరలో ఇంకా వాళ్ళ దగ్గరలో తిరుపతి కానివ్వండి, ఎక్కడైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు ఉంటే దర్శనం చేసుకుంటే మంచి క్లారిటీ వస్తుంది. బెస్ట్ టైం వీళ్ళకి ఎవరైనా కనుక తిరుపతి వెళ్ళాలనుకున్నా కానివ్వండి, ఎక్కడైనా సరే, ఇక్కడ మనకి సమతామూర్తి హైదరాబాద్లో కూడా ఉన్నారు కదండి, ఇక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. రెండోది, ఈ రాశి వాళ్ళకి స్టూడెంట్స్కి మీరు చూసుకుంటే మనకి 3 దేవతల్ని బాగా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు చదువు గురించి. దక్షిణామూర్తి మనకి శివుడికి సంబంధించి, తర్వాత హయగ్రీవ స్వామి విష్ణుమూర్తికి సంబంధించి, నీలా సరస్వతీదేవి అమ్మవారిని కూడా మనం ఉపాసన చేస్తూ ఉంటాం, లేదా సరస్వతీదేవి. ఎవరిని ఉపాసన చేస్తే, ఎవరిని పూజిస్తే మనకి ఎక్కువగా రిజల్ట్ త్వరగా వస్తుందో తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ జ్యోతిష శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులో చాలా క్లీన్గా చెప్తారు. వాళ్ళ లగ్నం చూసుకొని ఆ లగ్నానికి అనుగుణంగా ఆ పూజలు కనుక చేసుకోగలిగితే చక్కగా విద్యలో రాణిస్తారు. వాళ్ళకి ధ్యానం చేసుకోవటం. రెండోది, స్తోత్రం పారాయణం వాళ్ళు చేసుకోగలగాలి. మూడోది, కాకుండా బయట పండితుల చేత, పురోహితుల చేత కానివ్వండి, వేద పండితుల చేత పిలిపించుకొని ఇంట్లో ఒకసారి ఈ 3 దేవతలకి ఉపాసనలాగా చేసుకొని హోమం చేయటం, జపం చేయటము, ఇవన్నీ దానాలు కనుక ఇచ్చుకోగలిగితే అకాడమిక్స్లో బాగా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.